హాయ్ అండి అందరికీ ఈరోజు నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను. ఫస్ట్ ఇలాగా వాష్ చేసుకోవాలి. నేనైతే 4-5 టైమ్స్ అయినా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి ముందుగా. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు పౌడర్ కూడా వేసేసుకుని ఉడకబెట్టడానికి. చూడండి, స్టవ్ మీద కూడా పెట్టేసుకున్నాను ఉడకబెట్టుకోవాలి కాబట్టి. ఇలాగ బాగా కలుపుకోవాలి, ఎందుకంటే సాల్ట్ అనేది ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఇలాగ బాగా కలుపుకోవాలి. ఉడకాలి కాబట్టి మూత కూడా పెట్టేసుకుంటున్నాను. అలాగే నేను 2 ఆనియన్స్ ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను, చూడండి చిన్న చిన్న ముక్కలుగా. అలాగే స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ కోసి పెట్టుకుని అవి కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. అలాగే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్తో పాటు. చూడండి, చూసారా ఏ కలర్లో వచ్చింది. ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఉడకబెట్టిన చికెన్ని వేసేసుకున్నాను. చూడండి ఎలా ఉడికిందో. వేసేసుకున్నాను చికెన్ని మొత్తం. ఇది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నాకు సరిపోయినంత. మూత పెట్టేసుకుంటున్నాను నేను, ఉడకాలి కాబట్టి ఇది. చూడండి, చూసారా ఎలా ఉందో ఈ నాటుకోడి, బాగుంది కదా. చూడండి ఎలా ఫ్రై అవుతుంది నాటుకోడి. అలాగే ఫ్రై అయింది కాబట్టి నేను 4 టమాటాస్ ఆల్రెడీ పేస్ట్ పట్టేసి అది కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు పౌడరు, ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం కార పౌడర్ కూడా వేసేసుకున్నాను నాకు సరిపోయినంత. అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను నాకు సరిపోయినంత. ఇది బాగా ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే మసాలా అన్ని ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఇలా కలిపేసుకుంటున్నాను. అలాగే నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే కొంచెం ధనియాలు, అలాగే లవంగాలు, అలాగే చెక్క, కొంచెం మెంతులు వేసుకున్నాను. చూడండి బాగా ఫ్రై అవ్వాలండి, మళ్ళీ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది కాబట్టి నేను రోట్లో వేసి దంచేసుకుంటున్నాను. చూడండి పౌడరు, గరం మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ అయ్యింది చూసారా, అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. చూసారా నాటుకోడి ఎంత బాగుంది కదా. ఉడకబెట్టిన వాటర్ మిగిలింది కదా, అది కూడా వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాను. ఉడకాలని మూత పెట్టేసుకున్నాను. చూడండి, అలాగే గరం మసాలా ప్రిపేర్ చేసి అది కూడా 1 స్పూన్ వేసేసుకున్నాను. ఇది బాగా ఉడికిపోయిందండి, కర్రీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.